Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. సో కుక్కు విద్యారత్నాలు సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ చూసారా? సో కళ్యాణ్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి షో కాస్త డల్ అయిపోయింది అనుకున్న టైంలో మొన్న సాటర్డే ఎపిసోడ్ మాత్రం ఫుల్గా నవ్వులు పోయించింది. కానీ ఈ ఎపిసోడ్ వెనక ఒక పెద్ద షాకింగ్ న్యూస్, అలాగే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ఎపిసోడ్ తర్వాత రాబోతున్నాయి. సో అసలు తనూజాని ఎలిమినేట్ చేయడానికి స్టార్ మే ఏమైనా స్కెచ్ చేస్తుందా? ఇక జడ్జి శ్రీదేవి గారు కావాలనే పార్షాలిటీ చూపిస్తున్నారా? అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మన కళ్యాణ్ పడాలా మళ్ళీ షోకి రాబోతున్నాడా? సో ఈ క్రేజీ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం ఇట్స్ కంప్లీట్ తనుజ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సో కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత షో మొత్తం తనుజ తన భుజాల మీద నడిపిస్తుంది. ఆవిడ స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, ఆవిడ క్యూట్ స్మైల్ గానీ, మధ్య మధ్యలో ఆమె వేసే పంచులు గానీ, చిన్నపిల్లలాగా గెంతులు వేయడం, అబ్బా అసలు నిన్నటి ఎపిసోడ్ అయితే హైలైట్ అనే చెప్పాలి తనుజ గారు. సో రోహిణి, అవినాష్, మనకంట సో తనుజకి కొంచెం సపోర్ట్ ఇచ్చారు. ఇక తనుజ లేకపోతే ఈ షోకి అందమే లేదనేంతగా సాటర్డే ఎపిసోడ్ ఇంకోసారి ప్రూవ్ అయింది. సో ఇక నిఖిల్ కూడా మనోళ్ళు బాగా వేసుకునేసరికి ఈసారి కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించి కాస్త పద్ధతిగానే ఉన్నాడు. సో అది కూడా ఒక రకంగా మంచి విషయమే. ఇక వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అసలు విషయానికి వస్తే, ఇక సాటర్డే ఎపిసోడ్ లో జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ చూశాక ఆడియన్స్ కూడా బాగా కాలుతుందనే చెప్పాలి. సో ముఖ్యంగా మన జడ్జి శ్రీదేవి గారు ఏంటండి ఆ పార్షాలిటీ. సో కళ్యాణ్ ఉన్నప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు తనుజ విషయంలోనూ అలాగే చేస్తున్నారు. ఇక ఆలీ గారు, సంజయ్ గారు అంతా ఇంత జెన్యున్ గా స్కోర్ ఇస్తుంటే, సో ఈవిడ మాత్రం అందరికీ నచ్చింది, నాకు నచ్చదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇక జడ్జి శ్రీదేవి గారు అయితే మిగతా జడ్జిలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి సో తనుజ గారిని థర్డ్ ప్లేస్ కి అయితే ఇచ్చారు. సో ఇదంతా చూస్తుంటే సీజన్ 2 కప్పు తనుజకి ఇచ్చే ఉద్దేశం మేకర్స్ కి లేనట్టు క్లియర్ గా కనిపిస్తుంది. సో గత కొద్ది వారాలుగా తనుజ థర్డ్ ప్లేస్ కి పరిమితం అవుతుంది. సో దీని వెనకాల చాలా పార్షియాలిటీ కనిపిస్తుంది. సో కళ్యాణ్ షోలో ఉన్నప్పుడు కూడా ఇదే పార్షియాలిటీ కనిపించింది. కానీ మనం అంతా కళ్యాణ్ తనుజ కోసం చూస్తున్నాం కాబట్టి ఇది పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. సో కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత ఇది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ బాధపడుతున్నారు. సో ఇలాగే కంటిన్యూ చేస్తే రాబోయే వారంలో తనుజ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా కుక్కు విద్యారత్నాలు సీజన్ 2 షో కంప్లీట్ గా ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు దాకా కళ్యాణ్ తనుజ కోసం 100% పీపుల్ ఆ షోని చూశారు. సో కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత ఆ షో తనుజ కోసమే చూస్తున్నారు. ఒకవేళ మేకర్స్ ప్లాన్ చేసి మరి తనుజాని ఎలిమినేట్ చేస్తే ఇక షో అఫీషియల్ గా ఎండ్ అయిపోయినట్టే. ఆ షోని ఎవరు చూడరు. మామూలుగా ఈ షో కళ్యాణ్ ఉన్నప్పుడు మంచి రేటింగ్ వచ్చేది. సో కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత సగానికి సగం పడిపోయింది. సో ప్రస్తుతం ఆ షోకి డీసెంట్ రేటింగ్ వస్తుందంటే అది కేవలం తనుజ ఉండడం వల్లే. సో తనుజ కూడా ఎలిమినేట్ అయిపోతే ఆ షోకి ఎలాంటి రేటింగ్ రాదు. సో మేకర్స్ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఇది గుడ్ న్యూస్. అట్లాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా ఇది ఖచ్చితంగా గుడ్ న్యూసే. సో ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న క్రేజీ న్యూస్ ఇది. మన కళ్యాణ్ పడాల మళ్ళీ కుక్కు విద్యారత్నాల షోకి అయితే రాబోతున్నాడు. సో అయితే తన కొత్త సాంగ్ ప్రమోషన్ కోసం అయితే ఈసారి కుక్కు విద్యారత్నాల షోకి అయితే వస్తున్నాడు. సో రీఎంట్రీ కాదు, సో ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఉంటాడు. తన సాంగ్ ప్రమోషన్ కోసం ఓన్లీ కుక్కు విద్యారత్నాలకి మాత్రమే కాదు, స్టార్ మాలో వస్తున్న మిగతా షోస్ లో కూడా కనిపిస్తాడు. సో రీసెంట్ గా రాఘవేంద్రరావు గారిని, డైరెక్టర్ గారిని కూడా కలిశారు కదా. సో అంత ప్రమోషన్ అయిపోయిన తర్వాత సో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఈ సాంగ్ ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో కళ్యాణ్ వచ్చే ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తాయి. సో కళ్యాణ్ తనుజ కలిసి ఎపిసోడ్ లో ఉంటారు, సాంగ్ ప్రమోషన్ జరుగుతుంది. సో కళ్యాణ్ అందరూ సపోర్ట్ చేస్తారు. సో ఆ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మంచి టీఆర్పీ కూడా జనరేట్ చేస్తుంది. సో కళ్యాణ్ తనుజ మళ్ళీ మనకి ఎప్పుడు కనిపిస్తారో తెలియదు. సో చివరగా ఈ ఎపిసోడ్ లో కనిపిస్తారు. సో నెక్స్ట్ కళ్యాణ్ తనుజ కనిపించిపోయే ఈవెంట్ ఏదవుతుందని ఈ ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా అయితే ఎదురు చూస్తా ఉన్నారు. యాక్చువల్ గా ది రోడీ షో రావాలి. సో అది ఈ సంవత్సరం క్యాన్సిల్ అయిపోయింది. సో లేదంటే ఆ షోలో ఖచ్చితంగా కనిపించేవాళ్ళు. సో మీలో ఎంతమంది కుక్కు విద్యారత్నాలు సీజన్ 2 లో కళ్యాణ్ తనుజ మళ్ళీ కనిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక సాటర్డే సండే కలిపి 2 ఎలిమినేషన్ అయితే జరిగింది. సాటర్డే పల్లవి గారు ఎలిమినేట్ అయ్యారు, అట్లాగే సండే తేజస్విని గారు ఎలిమినేట్ అయ్యారు. సో తేజస్విని యాక్ట్రెస్ చాలా టాలెంటెడ్, అమర్దీప్ వైఫ్ ఈవిడ. సో ఈవిడికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. సో బిగ్ బాస్ సీజన్ 10 కి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా రాబోతున్నారు. సో అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ సో ఆవిడైతే వస్తారని చాలా వరకు రూమర్స్ ఉన్నాయి. సో మాక్సిమం ఆవిడ్ని 2-3 సీజన్స్ నుంచి అడుగుతున్నారు. సో ఈ సీజన్ కి కన్ఫర్మ్ గా వచ్చే అవకాశం అయితే ఉంది. సో తేజస్విని గారిని ఎంతమంది బిగ్ బాస్ లో చూడాలనుకుంటున్నారు? సో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.
సో ఇది గైస్ 'కుకు విత్ జాతరత్నాలు' సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్. సో ఒకవేళ తనుజ గనక షో నుంచి ఎలిమినేట్ అయితే మీరు ఆ షో చూస్తారా లేదా కింద కామెంట్ చేయండి. సో మీలో ఎంతమంది కళ్యాణ్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, అలాగే నాలాగా కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. సో వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.